ఇప్పుడు బండ్ల గణేష్ అంటే తను వేసే ట్వీట్లకు కానీ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ Yeah. ఉంటుంది. మీరు అన్నట్టు సెన్సేషన్ ఉంటుంది. సో ఈవెన్ ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందేమో, అంటే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగా కొంతవరకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఈ డైలమా ఎప్పుడన్నా వచ్చిందా? సార్ నేను సినిమా విషయంలో ఒకటైతే బలంగా నమ్ముతాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రకాష్ రాజ్ విమర్శిస్తాడు అని మాట్లాడతారు. సో తన పాయింట్లో తన కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన వేలో ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వద్దు అని అంటారు. Yeah. రేపు పొద్దున ఆయన ఫ్యాన్స్ మరి హట్ అయ్యి సినిమా చూడకపోతే, చాలామంది చూడకపోతే అలా ఆలోచించకూడదు సార్. ఒకటి, బండ్ల గణేష్ గారు అని మర్డరరా? పోనీ ఆయన ఎవరినన్నా మోసం చేసేసి రోడ్డు మీద వేసాడా? పోనీ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? ఏం లేవు కదా. క్యూట్ ఫ్యామిలీ, 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు, బంగారం లాంటి ఫ్యామిలీ, బ్రహ్మాండంగా ఎదిగాడు, మంచి రియల్ ఎస్టేట్ కింగ్, అన్నీ ఉన్నాయి. సో దేనికి భయపడాలి నేను? ఓకే రాని అబ్బా, ఏమైంది? ఏమవుతుంది సార్? ఒక మనిషినో ఒక అతని వల్లనో ఒక సినిమా హిట్ అయిద్ది, పోద్ది, ఫట్ అయిద్ది, లేదంటే రారు. నేను హిట్ అయింది కాదు, ఇది నమ్మను. ఒకవేళ దెబ్బ తగులుద్దన్నా కూడా నేను నమ్మను. బట్ అయినా కూడా ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. నేను కావాలనుకొని పెట్టుకున్నాను ఆయన్ని. ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం.